కెన్యాలో మహిళలు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కడుపు నింపుకోవడం కోసం పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారు. చేపల కోసం సెక్స్ చేయాలని జవ్వా అనే వింత సంస్కృతి ఇప్పటికే అక్కడి మహిళలకు జీవనాధారం అవుతుంది. రచెల్ అటోనీ అనే 32 ఏళ్ల మహిళకు 5గురు సంతానం. 10 ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. 5గురు పిల్లలను పోషించాల్సిన బాధ్యత రచెల్ భుజాలపై పడింది. దానికి ఆమె ఎంచుకున్న మార్గం జవ్వా. కెన్యాలోని విక్టోరియా లేక్ సముద్ర తీరం వెంబడి ఉన్న సియాయా తెగ మహిళల్లో చాలా మంది జవ్వానే జీవనాధారంగా ఎంచుకుంటున్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చి చేపలు కొనుక్కుని వెళ్లే మహిళలు అత్యంత అరుదుగా కనిపిస్తారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది సెక్స్ ఎక్స్చేంజ్ ద్వారానే చేపలు కొంటుంటారు. విక్టోరియా లేక్లో పగలంతా చేపలు పట్టే పురుషులు రాత్రి వేళల్లోనే వాటిని అమ్ముతారు. డబ్బులు ఇచ్చి కొనుక్కునే వారి కంటే సెక్స్ చేసేందుకు రెడీగా ఉండే వాళ్లకు మంచి మేలు రకం చేపలు అమ్ముతారట వేటగాళ్లు. మత్స్యకారులతో మంచి సంబంధాలు పెట్టుకున్న వారికే మంచి చేపలు దొరుకుతాయి. ఈ పురాతన వ్యభిచార మారకం నుంచి తప్పించుకోవాలని చాలా మంది మహిళలు కోరుకున్నప్పటికీ దేశంలోని ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించడం లేదు. మరి చూశారు కదా, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.